ఈ గుండంలో ప్రతి ఒక్కరు స్నానాన్ని ఆచరించిన తర్వాత లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ దగ్గరికి వెళ్ళి లోపల 11 ప్రదక్షిణలు చేసిన తర్వాత స్వామివారికి అర్చన చేయించుకుంటే మనం ఏదైనా కోరికలు కోరితే ఆ కోరికలు నెరవేరుతాయని మాత్రం చాలామంది నమ్ముతూ ఉంటారు. అలాగే ఈ గుండంలో నీళ్లు 365 రోజులు వస్తాయి. ఇక్కడ నుండి పొలాలకు కూడా వెళ్తాయి. అక్కడ చెరువు ఉంది. ఆ చెరువులో ఈ నీళ్లు చేరడంతో దేవుడి చెరువు అని కూడా అంటారు. ప్లస్ యూట్యూబ్ ఛానల్ అండి. మీ పేరండి? నా పేరు ప్రవీణ్ గౌడ్ అండి. మీరు ఎక్కడ ఉంటారు? ఈ మందిర్కి టెంపుల్ పక్క విలేజ్లో ఉంటాను నేను, మా దుండియాలో. మేము ఎవ్రీ ఇయర్ వస్తూనే ఉంటాము. ఎవ్రీ ఇయర్లో కూడా మేము ఇయర్లీ 2-3 టైమ్స్ కూడా వస్తుంటాము. చాలా మహిమగల టెంపుల్ ఇది లక్ష్మీ నరసింహస్వామి. ఎప్పుడో మేము మా తాతల నాటి నుంచి ఇక్కడనే మేము ఎవ్రీ ఇయర్ వస్తూనే ఉంటాము. ఈ గుండంలో ఎవ్రీ ఇయర్ వచ్చినప్పుడల్లా స్నానం ఆచరించి దేవుని దర్శనం చేసుకొని ప్రదక్షిణలు చేసి దేవుని మొక్కుకున్న కోరికలు నెరవేరుస్తుంటాడు. మా లెవెల్కు మా లక్ష్మీ నరసింహస్వామి మేమందరం కోరుకుంటాం. మేమే కాదు, మా ఊర్లో నుంచి కూడా ఎవ్రీ ఇయర్ వస్తూనే ఉంటారు. జాతర జరుగుతుంటుంది. జనవరిలో జాతర అవుతుంది. జాతర సందర్భంలో కూడా ఇక్కడ వస్తుంటారు అందరూ. మనమైతే ఇప్పుడు కొండపైకి వెళ్ళామండి. అక్కడ అసలు స్వయంభుగా వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని అయితే చూద్దాము. అక్కడ 2 బండల మధ్యలో కింద స్వయంభుగా వెలిసారని చెప్తూ ఉన్నారు. అలాగే పైకి వెళ్దాం. పైకి వెళ్ళి ఆ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకుందాం. అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి, ప్రతి ఒక్కరూ ఈ వీడియోని చూస్తారని, మనస్ఫూర్తిగా నాకు బ్లెస్సింగ్స్ ఇస్తారని, ముందుకు వెళ్ళడానికి మీ అందరి సపోర్ట్ ఉంటుందని అనుకుంటున్నాను. ఇది సింద్లాపూర్ లక్ష్మీ నరసింహస్వామి. మెయిన్గా మనం వెళ్ళేటప్పుడు మెట్ల మార్గం అండి, అదంతా మెట్ల మార్గమే. నేనైతే నడుచుకుంటూ వెళ్తున్నాను పైకి. చాలామంది భక్తులు కూడా నడుచుకుంటూ వెళ్తున్నారు. ఇప్పుడు మనం ఇక్కడ చూస్తుంది స్వయంభుగా ఈ బండ కింద మాత్రం స్వామివారు వెలిసారని అందరూ కూడా ఇక్కడ పూజా పునస్కారాలు చేస్తూ ఉన్నారు. చూడండి. पर्वणि नक्षत्रे भानुवासरे शुभयोगे शुभकरण एवं ग्रहविशेषण विशिष्टायाम् अस्यां शुभतिथौ श्रीमान् गोत्रोद्भवस्य ముద్దునల్ల గోత్రం వరుణ్ రెడ్డి नामधेयस्य शिल्पा नाम्नीं ममता नाम्नीं తేజస్వి नाम्नीं దక్షిత్ రెడ్డి नामधेयस्य రాహిత్య రెడ్డి रेड्डी नाम्नीं सह कुटुम्बस्य वैनाल गोत्रोद्भवस्य अमृता नाम्नीं सुरेंद्र रेड्डी नामधेयस्य सह कुटुम्बस्य स्वामिवाరికి నమస్కారం చేసుకొని మీ కోరికలు. ఓం శ్రీవచ్చస్య మాయుష్యమారోగ్యమావిధాత్ వామానం మహీయతే ధనం ధాన్యం పశుం బహుపుత్రలాభం శతసంవత్సరం దీర్ఘమాయుః. ఓం క్షీరోదన్వత్స్వదేశే శుచిమణివిలసత్సైకతే మౌక్తికానాం మాలాక్లుప్తాసనస్తస్ఫటికమణినిభైర్మౌక్తికైర్మండితాంగః शुभ्रैरभ्रैरदभ्रैः परिविरचिते मुक्तपीयूषवर्षैः आनन्दीना पुनीयादरिनलिनगधा शृङ्गवाणीर्मुकुन्दः सहस्रभास्करस्फुरत्नभाक्षतो निरीक्षणं प्रभग्नक्रूरबुद्धिरन्यकश्यपोरुरस्थलम् अजस्कुशाण्डकर्परप्रविन्नरौद्रगर्जनम् उदग्रनिग्रहाग्रहोग्रविग्रहकृतिं भजे. ओम नमस्ते महामहाये श्रीपीठे सुरपूजिते शङ्खचक्रगदाहस्ते महालक्ष्मी नमोस्तुते. नमस्ते गरुडारूढे कोलासुरभयङ्करी सर्वपापहरे देवी महालक्ष्मी नमोस्तुते. ओम श्री गोविंद गोविंद गोविंदः श्री महाशुराज्ञाः श्री लक्ष्मी నరసింహస్వామినః. పసుపు కుంకుమ పువ్వులు జాకెట్ చీరెట్ల పెట్టి పంపిస్తారు మన తెలంగాణ పద్ధతి. నన్ను అట్లా చూసుకున్నారు, చాలా సంతోషం అండి. థ్యాంక్ యూ మేడం. ఎవరినైనా మేము ఇదే విధంగా ఆహ్వానిస్తాము, చేస్తాము. ఇక్కడ నేను ఈ దేవస్థానం ఎండోమెంట్లో పడ్డాక 1994లో ఇక్కడనే అపార్ట్మెంటు. అప్పటి నుంచి ఇక్కడ దట్టమైన అడవులు, ఒక రోడ్స్ కానీ ఏవి లేకుండే. అప్పటి నుంచి ఆ టైంలో మేము సాటర్డే వచ్చి ఇక్కడ నైట్ వండుకొని ఇక్కడనే మళ్ళీ పొద్దున సండే విపరీత భక్తులు వస్తారు. వాళ్ళకు వాటర్స్ కానీ ఫెసిలిటీ ఏవి కావాలో అవన్నీ అరేంజ్మెంట్ చేస్తుంటాము. ఇక్కడ మా ఈవో గారు గిట్ట ఇప్పుడు కొత్త వచ్చిన శశిధర్ గారు ఈవో గారు వచ్చిన నుంచి మాకు మంచి డెవలప్మెంట్ బాగా అయింది. ఇక్కడ భక్తులు గిట్ట వాళ్ళకు కోరికలు అనుకున్న కోరికలు నెరవేరాక ఇక్కడ కాటేజీలు బిల్డింగ్స్ గిట్ట కట్టించారు. వాటికి
మా ఎండోమెంట్ ద్వారా దేవాదాయ శాఖకు ఆదాయం రావాలని ఒక బిల్డింగ్కి వచ్చేసి ఒక 1000 రూపాయలు రెంట్ తీసుకుంటాము ఒక రోజుకి. కానీ ఇక్కడికి వచ్చిన భక్తులకు కూడా చూశారు కదండి, మనకైతే నరసింహారెడ్డి గారు ఇక్కడ మొత్తం ఇక్కడే మొత్తము మేనేజ్మెంట్ అంతా చేస్తుంటారు. అలాగే మనకి ఈ టెంపుల్కి కూడా శశిధర్ గుప్తా గారేనండి ఈవో కూడా. అయితే మనకి ఇక్కడ వచ్చిన భక్తులకు కూడా అకామిడేషన్స్ కూడా ఉన్నాయి. 1000 రూపీస్ నుండి అయితే ఒక బిల్డింగ్ ఉంటుందంటండి. అలా కూడా వచ్చిన భక్తులకు కూడా ఇక్కడ అన్ని విధాలుగా సౌకర్యం అయితే కలదు. ఇక్కడ దేవునికి పూజారి లేనిది స్వామి లేడు. మాకు ఈ నిత్యం పూజ చేయడం ఆధ్వర్యంలో ఎక్కువ తోడుగా ఉంటూ ఏదైనా కానీ ఇది కావాలి అది కావాలంటే తీసుకొచ్చి ఇవ్వడం వల్ల ఇక్కడ ఇంత స్థాయికి వచ్చింది. ఇంకా దేవస్థానం ఇంకా అభివృద్ధి చెందుతూనే ఉంటుంది కానీ తగ్గదు. స్వామివారి గిట్ట మిమ్మల్ని పిలిచినట్టుగా అందరినీ ఇక్కడికి స్వామివారు పిలుస్తూనే ఉంటారమ్మా. సంవత్సరం మీరు గిట్ట మళ్ళీ మీరు అతి త్వరలోనే మళ్ళీ స్వామివారి ఇక్కడికి మీకు రప్పించుకుంటారని ఆ స్వామివారిని కోరుకుంటారు. తప్పకుండా. అలాగే మనకి ఇక్కడ జాతర కూడా జరుగుతుందంటండి జనవరిలో. అప్పుడు కూడా నేను జనవరి నుండి ఉగాది వరకు జరుగుతుందంట జాతర. అప్పుడు కూడా ఇది ఫుల్ వీడియో చేయడం అవుతుంది. ఇప్పుడైతే ప్రజెంట్ ఈ గుడి ఇక్కడ ఉంది, ఈ గుడి స్థల పురాణం మీదని మాత్రం ఈ వీడియోస్ తీయడం జరిగింది. అప్పుడు కూడా పెద్ద వీడియోస్ తీయడం జరుగుతుంది. ఆ రోజు మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు కూడా నేను వీడియోస్ తీయడం జరుగుతుంది. తప్పకుండా ఈ స్వామివారిని అయితే దర్శించుకోండి.